మిత్రులకు నమస్కారం. మిత్రులారా, ఈరోజు 500 సంవత్సరాల కళ సాకారం కాబోతుంది. మనం ఎంతో సంబరంగా అయోధ్య రామాలయం ప్రారంభోత్సవాన్ని జరుపుకుంటున్నాము. కానీ ఈ రామాలయం ఎంతకాలం ఉంటుంది అన్న విషయం మీద వారికి చాలా చక్కటి అవగాహన ఉంది. అది మనకు మాత్రమే లేదు. అయితే విషయంలోకి వెళ్ళే ముందు ఈ అయోధ్య రామాలయం కళ సాకారం అయ్యే దిశలో మొట్టమొదటి వ్యక్తి మన తెలుగువాడు, మన తెలంగాణ బిడ్డ. ఆయన గురించి తెలుసుకోవాలి. మిత్రులారా, 30 ఏళ్ల నుంచి ఈ చిత్రం మనకి సుపరిచితమైనది. గుర్తుంది కదా, 1992 డిసెంబర్ 6న శ్రీరామ జన్మభూమి ప్రదేశంలో ఉన్న ఆ డిస్ప్యూటెడ్ కట్టడాన్ని తొలగించారు. ఆ తొలగించడంలో ముఖ్య భూమిక ప్రదర్శించిన మొట్టమొదటి యువకులు వీరిద్దరు. ఈ దృశ్యం ఎప్పటికీ మన దృశ్యమాలికలో అట్లాగే నిలిచి ఉంటుంది. ఈ యువకులు ఆ రోజున ఆ కార్యక్రమం నిర్వహించి ఉండకపోతే గనక ఈ రోజున మనం ఇట్లా బాలరాముడి దేవాలయాన్ని ప్రారంభించుకొని ఉండేవాళ్ళం కాదు. మరి ఈ ఇద్దరు యువకులలో కూడా ఆ డిస్ప్యూటెడ్ కట్టడం మీద ముందు అడుగు పెట్టిన వ్యక్తి మన తెలుగువాడు, మన తెలంగాణ ముద్దుబిడ్డ బలరాజ్ యాదవ్. ఆ కార్యక్రమం నిర్వర్తించినందుకు గాను మన పాత బస్తీ వాసులు ఆయనను 1994 ఏప్రిల్ 16న పొట్టన పెట్టుకున్నారు. ఆనాటి ఆయన కళ 32 ఏళ్ల తర్వాత ఈ రోజున సాకారం అవుతున్న సందర్భంగా ఆయనకు మనం శ్రద్ధాంజలి ఘటించుకుందాము. వారి కుటుంబ సభ్యులకు సంతాపం తెలియజేసుకుందాము. గుర్తుంచుకోండి, ఈరోజు ఈ రామాలయం ప్రారంభం అవుతుంది అంటే గనక ఎవరో ఒక్కరి గొప్పతనం కాదు, ఎవరో ఒక్కరి శ్రమదానం కాదు, అనేక మంది ప్రాణదానాల ఫలితమే ఈ దేవాలయం ప్రారంభోత్సవానికి ఇంకా కొద్ది సమయం ఉంది. కాబట్టి ఈ సమయంలో మనం ఎంతో ఆనందంగా ఆ కార్యక్రమం నిర్వర్తించుకుంటున్న ఈ సమయంలో ఆ దేవాలయం ఎంతకాలం నిలబడుతుంది అన్న విషయం మీద మనకంటే కూడా వాళ్లకు చాలా చక్కటి అవగాహన ఉంది. ఆ విషయాన్ని కొద్దిగా చర్చించుకుందాము. ముందుగా ముక్కు మచ్చలారని ఈ పసిబాలుడు ఏమంటున్నాడో ఒక్కసారి చూద్దాం. तुम्हारी सरकार थी, कानून था अपना, अपनी मीडिया थी, अपना अखबार था, तो फैसला बदल के फैसले के खिलाफ बोलकर वहाँ पर मस्जिद तोड़ के मंदिर बनाया गया. ప్రభుత్వం మీది, అధికారం మీది, జడ్జీల మీది, తీర్పుల మీది బాబ్రీ మసీదు కూల్చేశారు, రామాలయం కట్టేసుకున్నారు. जब तक आपकी सरकार है, आप जो कर सकते हो, मस्जिद तोड़कर मंदिर बनाओ, जो कर सकते हो, आपकी मर्जी, आपकी सरकार है, पुलिस आपकी, अखबार आपके, कानून आपका, मीडिया आपकी. जब हमारी सरकार आएगी पुराना वाला दौर वापस ला देंगे. అధికారం మీది, పోలీసులు మీరు, అక్బార్ మీది, జడ్జిలు మీరు, అన్నీ మీయే. మీ ఇష్టం వచ్చినట్టు చేసేశారు. రేపు మా రోజులు వస్తాయి, మళ్ళీ పాత పరిస్థితి వచ్చి తీరుతుంది. ఆ మాట అనేసి పక్కకు పోయాడు. చూసారా? जो करना है कर लो, फिर जब सरकार बदलेगी तो सब पूरा पुराना वाला दौर ला देंगे, इतिहास कोई पुराना वाला हो जाएगा. ఏం చేసుకుంటారో చేసుకోండి, ప్రభుత్వం మారుతుంది, మళ్ళా చరిత్ర పునరావృతం అవుతుంది. जैसा पहले था, इस सरकार से पहले जैसा इतिहास था. कांग्रेस ప్రభుత్వమా? ఏ ప్రభుత్వం అని అడిగితే కాంగ్రెస్ అని ఎంత కూల్గా చెప్పాడో చూశారు కదా. कांग्रेस में आपको भरोसा है कि कांग्रेस आएगी तो ये सब आपकी ये आपकी सभी इच्छाएं पूरा అంటే మళ్ళీ కాంగ్రెస్ గెలుస్తుంది, మీ కోరిక తీరుస్తుంది అంటే ఖచ్చితంగా కాంగ్రెస్ గెలుస్తుంది, నేను చెప్పిందే జరుగుతుంది అని చాలా ఘంటాపదంగా చెప్తున్నాడు. యువకుడు కదా, ఉడుకు రక్తం ఉన్న ఈ యువకుడు ఇలా మాట్లాడాడు. మరి పరిణతి చెందిన వాళ్ళు ఎట్లా మాట్లాడతారు? ఆ విషయం తెలియాలి అంటే ఇదిగో ఇక్కడ కనిపిస్తున్నారు కదా, ఈయన పేరు మౌలానా సాజిద్ రషీద్. ఈయన ఆల్ ఇండియా ఇమామ్స్ అసోసియేషన్ చైర్మన్. అంటే ఆ స్థాయిలో ఉన్నారు అంటే బాగా పరిణతి చెందిన వారై ఉండాలి. అట్లాగే ఉద్రేకాలు, కక్షలు, కార్పణ్యాలు లేకుండానే చరిత్రలో జరిగిన విషయాలను అవగాహనలో ఉంచుకుని ముందు ఏమి జరగబోతుందో ఊహించే శక్తి కూడా ఉండి ఉండొచ్చు. మరి ఆయన ఏమన్నారో చూడండి. देश की एक हिस्ट्री लिखी जाएगी और हिस्ट्री ये लिखी जाएगी कि 1992 में बाबरी मस्जिद को तोड़ा गया, राम मंदिर का शिलान्यास किया. आज मुसलमान खामोश है. मेरी आने वाली नस्ल, मेरा बेटा, मेरा पोता, उसका पोता 50 साल के बाद, 100 साल के बाद एक हिस्ट्री जब उनके सामने आएगी कि हमारी मस्जिद को तोड़कर मंदिर बना दिया गया, उस वक्त में हो सकता है कोई मुस्लिम शासक हो, कोई मुस्लिम जज हो, क्या उस हिस्ट्री की बुनियाद पे इस मंदिर को तोड़कर मस्जिद नहीं बनाई जाएगी? बिल्कुल बनाई जाएगी. అది మౌలానా గారు
నిక్కచ్చిగా చెప్పారండి. ఆ కుర్రవాడైతే చిన్న కుర్రవాడు, ఉడుకు రక్తము, కాబట్టి రేపు ఎలక్షన్స్లో కాంగ్రెస్ గెలిస్తే వెంటనే మళ్ళా మా మసీదు అక్కడికి వస్తుంది అని చెప్పేశాడు. ఈయన పరిణతి చెందిన వ్యక్తి కాబట్టి ఎంత చక్కగా చెప్పాడో చూడండి. మొత్తం చరిత్రలో లిఖించబడి ఉంటుంది. చరిత్ర అట్లాగే ఉంటుంది. 1992లో బాబ్రీ మసీదును కూల్చేశారు, శిలాన్యాస్ చేశారు, ఈ రోజున గుడి కట్టేశారు. ముస్లింలు ఖామోష్, అట్లాగే సైలెంట్గా ఉన్నాము. రేపు నా కొడుకు వస్తాడు, వాడి కొడుకు వస్తాడు, వాడి మనవడు వస్తాడు, 25 ఏళ్ళు, 50 ఏళ్ళు, 100 ఏళ్ళు, ఎప్పటికైనా మా ప్రభుత్వం వస్తుంది, మా జడ్జిలు వస్తారు, మా పోలీసులు వస్తారు, అప్పుడు మా మసీదుకు అనుకూలంగా ఉత్తర్వులు తెచ్చుకోలేమా? తిరిగి మసీదు కట్టుకునే పరిస్థితులు రాకపోతాయా? ఖచ్చితంగా వచ్చి జరుగుతాయి. చూశారు కదా, చిన్న కుర్రాడు కాబట్టి 15-20 సంవత్సరాల లోపు ఆగిపోయాడు. ఈయన పరిణతి చెందిన వ్యక్తి కాబట్టి 100 సంవత్సరాల తర్వాత ఏం జరగబోతుందో ఊహించాడు. అంటే వాళ్లకు ఓ 25 సంవత్సరాల తర్వాత, 100 సంవత్సరాల తర్వాత ఏం జరగబోతుందో ఈరోజే సంపూర్ణమైన అవగాహన ఉంది. మరి మనకు అటువంటి అవగాహన ఉందా? ఒక 100 సంవత్సరాల తర్వాత ఆ ఇమాం గారు చెప్పినట్టు జరిగే అవకాశం ఉంది అన్న విషయం మన ఎవరికైనా ఆలోచనలో ఉందా? ఈ విషయం ప్రతి హిందువు దృష్టిలోకి వెళ్ళాలి. వాడి మనసులో ఈ యథార్థం ఖచ్చితంగా లిఖించబడాలి. అప్పుడే ఆ విషయం రివర్స్ అయ్యే అవకాశం ఉంటుంది. మిత్రులారా, వారి మదిలో ఇటువంటి ఊహలు ఎల్లప్పుడూ ఉంటాయి అన్న విషయం మీ పిల్లలకు మీరే తెలియజేయాలి. లేకపోతే ఆయన చెప్పినట్టుగా ఒక 100 సంవత్సరాల తర్వాత మీ మునిమనవాళ్ళు, వాళ్ళ మనవాళ్లే ఏదో మసీదులో ఇమాంగా ఉండే అవకాశం ఉంది. వాళ్ళే ఇప్పుడు కడుతున్న రామాలయాన్ని కూల్చే పనిలో నిమగ్నమై ఉండే అవకాశం ఉంది. కోర్స్ అప్పటికి వాళ్ళు మీ ఇంటి పేరు చెప్పరు, ఏ ఉలుల్లామో సదుల్లామో చెప్పుకుంటూ ఉంటారు. మిత్రులారా, వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ కామెంట్ పెట్టండి. మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసి ఉండకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. ఉంటాను. నమస్కారం. మతోన్మాదంపై రామబాణం.